బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 1లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం 16th ప్రాబ్లం చూసుకుంటే 1/√2 యొక్క హారాన్ని అకర్ణీయం చేయడం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1/2 యొక్క హారాన్ని అకర్ణీయం చేయడం అంటే మనం ఈ 1/2ని చేసినప్పుడు ఏ విధంగా వస్తుందంటే 1/√2 ఇంటూ లవాన్ని హారాన్ని కూడా √2 తోటి, అంటే మనకి ఇక్కడ √2 వాల్యూ అనేది లేకుండా చేసుకోవాలి. అంటే పైన అంటే లవాన్ని హారాన్ని కూడా √2/√2తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే √2/√2 అంటే ఇది 1 అయిపోతుంది. సో ఇది మనం చేసినప్పుడు ఎంత వస్తుంది? √2 ఇంటూ √2 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో మనకు ఆన్సర్ √2/2. సో అదే ఇక్కడ చేశారు. 1/√2ని అక్కడ నేను చేసినప్పుడు 1/√2 ఇంటూ √2/√2 చేస్తే √2/2. ఈ రూపంలో 1/√2ను సంఖ్యారేఖపై గుర్తించుట సులభం. ఇది 0 మరియు √2ల మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 17 చూసుకుంటే 1/2 + √3 యొక్క హారాన్ని అకర్ణీయం చేయండి. హారాన్ని అంటే 2 + √3ని అకర్ణీయం చేయాలంటే మనకి ఇక్కడ 2 + √3 ఉంది కదా, 2 - √3/2 - √3తో మనం మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? 1/2 + √3 ఇంటూ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. 1/2 + √3 ఇంటూ 2 - √3/2 - √3 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 1/2 + √3 ఇంటూ 2 - √3/2 - √3 2 - √3 ఇది a + b ఇంటూ a - b ఫార్ములా రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2² - √3 హోల్ స్క్వేర్ చేసినప్పుడు 2 - √3/2² అంటే ఎంత? 4 - √3 హోల్ స్క్వేర్ అంటే 3. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 2 - √3. ఇది ఆన్సర్. ఎందుకంటే బై 1 వస్తుంది కాబట్టి వేయకపోయినా ప్రాబ్లం లేదు. 2 - √3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 18 చూసుకుంటే 5/√3 - √5 యొక్క హారాన్ని అకర్ణీయం చేయడము అంటే మనకి ఇక్కడ √3 - √5 ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకుంటాం. అంటే 5/√3 - √5 ఇంటూ √3 + √5/√3 + √5 చేసినప్పుడు ఎంత వస్తుంది? 5 ఇంటూ √3 + √5 ఇక్కడ a + b ఇంటూ a - b అంటే √3 హోల్ స్క్వేర్ -√5 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది 5 ఇంటూ √3 - √3 + √5/3² ఇది √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది, √5 హోల్ స్క్వేర్ అంటే 5 వస్తుంది. అంటే 5/2 ఇంటూ √3 + √5 ఇది ఆన్సర్. సో మనకు వచ్చింది -5/2 √3 + √5. నెక్స్ట్ 19th ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 19th చూసుకుంటే మనకి 1/7 + √3/√3 3√2 1/7 + 3√2 యొక్క హారాన్ని అకర్ణీయం చేయండి. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే 1/7 + 3√2 ఇంటూ 7 - 3√2/7 - 3√2 చేస్తే మనకి 7 - 3√2 ఇక్కడ 7² - 3√2 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎలా వస్తుందంటే ఇది a + b ఇంటూ a - b కాబట్టి దీని తర్వాత స్టెప్ ఏమొస్తుందంటే 7 - 3√2/7² - 3√2 హోల్ స్క్వేర్. ఇక్కడ 3√2 హోల్ స్క్వేర్ అంటే 3² ఇంటూ √2 హోల్ స్క్వేర్. అప్పుడు ఇది ఏమవుతుంది? 7 - 3√2/7² అంటే 49 మైనస్ 3² అంటే ఎంత? 9 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2. అంటే సో అప్పుడు ఇది మనకి 9×18 అంటే 7 - 3√2/49 - 18 చేస్తే ఎంత వస్తుంది? 49 నుంచి 18 తీసేస్తే మనకి 131.
సో 31. 7 minus 3 root 2 by 31. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. క్రింది సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలుగా వర్గీకరించండి అన్నారు. మనకి ఇచ్చిన సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలుగా వర్గీకరించండి అంటే ఫస్ట్ది చూసుకుంటే 2 minus root 3 ఇది కర్ణీయ సంఖ్య. కర్ణీయ సంఖ్య. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే 3 plus root 23 3 minus root 23. సో దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏమొస్తుంది 3 plus root 23 minus root 23. ఈ మైనస్ రూట్ 23 ప్లస్ రూట్ 23 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 3 అనేది అకర్ణీయ సంఖ్య. నెక్స్ట్ 3 చూసుకుంటే ఇక్కడ బై 2 root 7 by 7 root 7 ఉంది. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది 2/7. ఇది అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్య. నెక్స్ట్ ఇది అకర్ణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య. నెక్స్ట్ 1/√2 ఉంది. 1/√2 మనకి కర్ణీయ సంఖ్య. 2π ఉంది. 2π కూడా మనకి కర్ణీయ సంఖ్య. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే క్రింది సమాసాలను సూక్ష్మీకరించండి అన్నారు. సో మనకి ఇక్కడ సమాసాలు ఇచ్చి వాటిని సూక్ష్మీకరించమన్నారు. 3 + √3 × 2 + √2 ఉంది. 3 + √3 × 2 + √2 అంటే మనం ఇది ఎలా చేయాలంటే 3 + √3 × 2 + √2 దీన్ని ఫస్ట్ మనం దీంతో మల్టిప్లై చేయాలి. తర్వాత ఇది ఫస్ట్ 3 × √2 చేస్తాం, మళ్ళీ 3 × √2 చేస్తాం, మళ్ళీ 3 × 2 చేస్తాం, √3 × 2 చేస్తాం, మళ్ళీ దీంతో చేస్తాం. అంటే ఇది 1, ఇది 2, ఇక్కడ 3, 4 ఈ విధంగా వేసుకుని చేస్తే ఫస్ట్ 3 × 2 ప్లస్ 3 × 2 ప్లస్ 3 × √2 నెక్స్ట్ ప్లస్ √3 × 2 √3 × 2 ప్లస్ √3 × √2 √3 × √2 అంటే మనకి 4 వస్తాయి ఇక్కడ సమాసాలు. 3 × 2 = 6 ప్లస్ 3 × √2 అంటే 3√2 ప్లస్ √3 × 2 అంటే 2√3 ప్లస్ √3 × √2 అంటే √3 × 2 లేదా √6 అయినా వేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ 3√2 ప్లస్ 2√3 ప్లస్ √6 ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే 3 + √3 × 3 - √3 ఇది a + b × a - b ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఏమవుతుంది a² - b² అవుతుంది. కాబట్టి 3² - √3 స్క్వేర్. ఈ స్క్వేర్ √3 క్యాన్సిల్ అయిపోతే మనకి 3² అంటే 9 - 3 అంటే ఎంత 6 ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం √5 + √2 హోల్ స్క్వేర్. ఇది a + b ఫార్ములా రూపంలో ఉంది. √5 + √2 హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × √5 × √2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ a² + 2ab + b² ఫార్ములా. √5 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 5 ప్లస్ 2 × √5 × √2 అంటే రూట్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ √a × √b చేయాలంటే √ab చేస్తాం. సో అదేవిధంగా 2 × √5 × 2 అంటే √10 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో మనకి ఎంత వస్తుంది 5 + 2 అంటే 7 ప్లస్ 2 √10 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే √5 - √2 × √5 + √2 ఇది a - b × a + b ఫార్ములా రూపంలో ఉంది.
మనకి a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. చేస్తే ఏమొస్తుంది మనకి √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత √5 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 చేస్తే మనకి 5 మైనస్ 2 అంటే 3 ఇది ఆన్సర్. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూసుకుంటే హారాలను అకర్ణీయం చేయండి అన్నారు. 1/√7 ఉంది. సో 1/√7 అంటే మనం ఏ విధంగా చేస్తాం 1/√7 ఇంటూ √7/√7తో చేస్తాం. అప్పుడు ఏమవుతుంది √7/7 √7 ఇంటూ √7 అంటే ఎంత 7 అంటే √7/7 అనే ఆన్సర్. సెకండ్ది 1/√7 మైనస్ √6 దీన్ని అకర్ణీయం చేయాలి. 1/√7 మైనస్ √6 అకర్ణీయం చేయాలంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటాం అంటే √7 ప్లస్ √6/√7 ప్లస్ √6 చేసినప్పుడు ఎంత వస్తుంది √7 ప్లస్ √6 ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్ చేస్తే మనకి √7 ప్లస్ √6/7 మైనస్ 6 చేస్తే మనకి √7 ప్లస్ √6/1 అంటే వేసిన వేపున అవసరం లేదు. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే 1/√5 ప్లస్ √2 దీన్ని అకర్ణీయం చేయడం ఏ విధంగా చూద్దాం. 1/√5 ప్లస్ √2 ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు లవాన్ని హారాన్ని మైనస్ వాల్యూ అంటే √5 మైనస్ √2/√5 మైనస్ √2 చేసినప్పుడు ఏమవుతుంది √5 మైనస్ √2 ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి √5 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది √5 మైనస్ √2/5 మైనస్ 2 అవుతుంది. సో మనకి √5 మైనస్ √2/3 ఇది ఆన్సర్. నెక్స్ట్ 4th బిట్ 1/√7 మైనస్ √2 దీన్ని హారాన్ని అకర్ణించేయాలి. 1/√7 మైనస్ 2 ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ రావాలి. మైనస్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి అంటే √7 ప్లస్ 2/√7 ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది మనకి √7 ప్లస్ 2 ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈ ఫార్ములా రూపంలో ఉంది. అప్పుడు ఎంత అవుతుంది √7 హోల్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఇది 2 ప్లస్ √7 కింద రాసుకున్న ప్రాబ్లం లేదు. 7 స్క్వేర్ అంటే ఎంత √7 హోల్ స్క్వేర్ అంటే 7 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 చేస్తే మనకి 2 ప్లస్ √7/7 మైనస్ 4 అంటే 3 ఇది ఆన్సర్. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ 1.4కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.